ఏమైంది బాబాయ్? సార్ వచ్చారమ్మా. ఏ సారు? అమరేంద్ర సారు. ఎలా చదువుతున్నారు? బాగా చదువుతున్నాం. వెరీ గుడ్. ఆయన ఎక్కడికి ఎందుకు వచ్చారు బాబాయ్? సార్ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారమ్మా. పిల్లలతో కాసేపు గడిపి వాళ్ళకి కావలసినవి ఇచ్చేళ్తుంటారు. పిల్లలు, మీకోసం సారు కొత్త బట్టలు తీసుకొచ్చారు. రేపు సంక్రాంతి పండగ కదమ్మా, పిల్లలకి కొత్త బట్టలు తీసుకొచ్చినట్టున్నారు. ఆ రోజు మీరు ఈ అనాథ శరణాలయం కోసం 50 లక్షలు ఇచ్చారు కదమ్మా. ఆ తరువాత ఈ 5 ఏళ్లలో సార్ ఎంతో ఇచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎప్పుడైనా తలుచుకున్నారా బాబాయ్ గారు? లేదమ్మా, సార్ మనసులో ఎంత బాధ ఉన్నా ఆయన ఎప్పుడూ బయటపడలేదు. అమ్మా, సార్ కాసేపట్లో వెళ్ళిపోతారు. అప్పుడు వరకు మీరు బయటికి రాకండి. నేను వెళ్ళి సార్తో మాట్లాడతాను. బాబాయ్, నా గురించి ఆయనతో చెప్పనులేమ్మా, నాకు తెలుసు కదా, నేను చూసుకుంటాను. ఫుడ్ అంతా ఎలా ఉంది? పిల్లలు, మీకు ఈ బట్టలే కాదు, రేపు సారు మీ అందరికీ పండగ స్పెషల్ వంటలు కూడా తీసుకొస్తారు. నమస్కారం సార్. నమస్తే రాజు గారు. ఇక్కడంతా ఓకే కదా? ఏ ప్రాబ్లం లేదు కదా? మీరుండగా ఏ ప్రాబ్లం ఉంటుంది సార్? ఆ రోజు బాగి మేడం దేవతలా 50 లక్షలు సాయం చేశారు. ఆ తర్వాత మీరు చాలాసార్లు సాయం చేశారు. మీ దయ వల్ల పిల్లలు సంతోషంగా ఉన్నారు సార్. కడుపు నిండా తింటున్నారు, చక్కగా చదువుకుంటున్నారు సార్. పిల్లలకి ఏ సమస్య రాకూడదు రాజుగారు. ఏ ఉన్నా నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. మరి మా బుజ్జమ్మకి డ్రెస్ తీసుకురాలేదా సార్? బుజ్జమ్మకి నేను ఇస్తాను. మరి మా మేడంకి డ్రెస్ తీసుకురాలేదా సార్? మన ఇంటికి రావడానికి ఆ పిల్ల ఒప్పుకుంటుందో లేదో మనోహరి. అంజుతో చెప్పి ఒప్పిస్తాను కదా. బాయ్ అంకుల్, సీ యు టుమారో. బాయ్ అమ్మా. ఎంత మంచిదానివి తల్లి. ఇంతమంది పిల్లల్లో నువ్వు ఒక్కదానివే నాకు పొద్దున్నే గుడ్ మార్నింగ్, సాయంత్రం బాయ్ అని చెప్తావు. చూసావు చంబా, దాని జన్మ మారినా బుద్ధి మారలేదు. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. అందుకే అరుంధతి ఆ జన్మలో అందరి బంధువైంది. ఈ జన్మలో కూడా అదే కొనసాగిస్తుంది. సరే పద మాట్లాడదాం. అలాగేనమ్మా, జాగ్రత్త. మీరొచ్చారేంటి? రాతోడు రాలేదా? రాతోడు బిజీగా ఉన్నాడు, అందుకే నేనొచ్చాను. ఇవిడెవరక్క? తను మనోహరి ఆంటీ. మిస్సమ్మ తర్వాత మాకు కేర్ టేకర్ అయింది. ఏం తెలియనట్టు ఎంత బాగా అడుగుతున్నావే. మిస్సమ్మ ఎవరు? మా అమ్మ తర్వాత అమ్మ. చాలా మంచిది. తనెక్కడుంది? నీ దగ్గరే ఉంది కదా అరుంధతి. నా దగ్గర? ఐ మీన్ నువ్వు అంజు పక్కన ఉన్నావు కదా, అంటే మిస్ అమ్మ నీ దగ్గర ఉన్నట్టే. ఓకే బుజ్జమ్మ, నేను బయలుదేరానా? అదేంటంజు, నీ ఫ్రెండ్ని మన ఇంటికి పిలువు.
అవును బుజ్జమ్మ, నువ్వు ఈరోజు మా ఇంటికి రావాలి. ఈ రోజా? వద్దులే అక్క, తర్వాత ఎప్పుడైనా వస్తాను. ఆ, అంజు అంతగా అడుగుతుంది కదా, ఈరోజు నువ్వు రా అరుంధతి. ఈవినింగ్ కల్లా మళ్ళీ నిన్ను పంపించేస్తాంలే. రా బుజ్జమ్మ. నేను పంపించాలి కదా. ఏంటంటీ? ఆ, నేనే దగ్గరుండి పంపిస్తానని అంటున్నాను. ఓ, హ్మ్. రా బుజ్జమ్మ వెళ్దాం. తాతయ్యతో అమ్మతో చెప్పకుండా నేను రాకూడదు, తప్పవుతుంది. ఆ, ఏం కాదులే అరుంధతి, మీ తాతయ్యకి అంజు ఫోన్ చేసి చెప్తుందిలే. అవును బుజ్జమ్మ, అమ్మతో తాతయ్య చెప్తారు. ప్లీజ్ వెళ్దాం పదా. అది కాదక్క. ఆ, చూడు, నువ్వంటే అంజుకి, అమ్ముకి, ఆనంద్కి, ఆకాష్కి చాలా ఇష్టం. అంజు వాళ్ళ నాన్నకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఆ, ఒక్కసారి నువ్వు మా ఇంటికి వచ్చి వెళ్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే, తాతయ్య వచ్చాక చెప్పి వెళ్దాం. తాతయ్యతో అంజు ఫోన్ చేసి చెప్తుందిలే, మనం వెళ్దాం. యాదమ్మా, పాపని కారెక్కించు. సరే ఆంటీ. మేడం మేడం, పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మా ఇంటికి అంకుల్. వాళ్ళ తాతయ్య వచ్చే వరకు ఆగండమ్మా. ఆయన వచ్చాక మేం పాపని మా ఇంటికి తీసుకెళ్ళామని చెప్పండి. పాప అమరేంద్ర గారి ఇంటికి వెళ్ళిందని చెప్తే ఆయన కంగారు పడరు. సరేనా? యాదమ్మా, పదండి. అంజు పదం.